ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని సదా సుఖీ ఆత్మగా ఉంటూ సుఖపు కిరణాలను నలువైపులా వ్యాపింపచేస్తూ నేను ఆత్మ సదా సుఖధామం నా ఇంట్లో ఉంటున్నట్టు సుఖీ ఆత్మగా ఉంటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 27/12/2025। आज का हेडिंग, मीठे बच्चे, तुम्हारा दुख के दिन अब पूरा हुआ है। अब ऐसी दुनिया में जा रहे हो जहां कोई अप्राप्ति वस्तु नहीं। సో బాబా మన ఈ లైఫ్ కి ఒక భరోసాను ఇస్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ దుఃఖపు రోజులు పూర్తిగా అవుతాయి. మనం ఎలాంటి ప్రపంచంలోకి వెళ్తాము అంటే అప్రాప్తి అనే వస్తువు లేదు, దుఃఖం అనే పరిస్థితి ఉండదు, దుఃఖాన్ని ఇచ్చే మనుషులు ఉంటారు. సదా ఆనందమే ఆనందంగా ఉంటుంది. ఎంతో ఉన్నతమైన సంతోషంలో ఉంటాం. ప్రతి ఒక్కరూ పరస్పరం ప్రేమ భావనతో ఉంటారు. అలాంటి ప్రపంచమే సత్యుగం. ఎంతటి అదృష్టవంతుణ్ణి నేను ఆత్మ, అలాంటి యుగంలోకి వెళ్తాను అని. ప్రశ్న, किन दो शब्दों का राज तुम्हारी बुद्धि में होने के कारण पुरानी दुनिया से बेहद का वैराग्य होता है। उतरती कला चढ़ती कला का राज तुम्हारी बुद्धि में है। तुम जाते हो, आधा कल्प हम उतरने आए, अभी हम चढ़ने का समय है. ఏ రెండు శబ్దాల రహస్యం గుర్తున్నట్టయితే పిల్లలైన మనకు ఈ పాత ప్రపంచం పైన అనంతమైన వైరాగ్యం కలుగుతుంది. ఉన్నతమైన కళల్లోకి వెళ్తాను, దిగజారిపోయే కళల్లోకి వస్తాను. ఈ రహస్యం కనుక గుర్తున్నట్టయితే మనకి మనం ఎక్కడ ఉన్నాము అనే ప్రాక్టికల్ థింగ్ తెలుస్తుంది. నేను ఆత్మ, అర్ధ కల్పం ఉన్నతంగా వెళ్తాను, తర్వాత దిగజారిపోతాను. బాబా వచ్చారు నరుడు నుంచి నారాయణుడిగా తయారు చేసే సత్యమైన నాలెడ్జ్ నాకు వినిపించడానికి. ఇప్పుడు నేను ఆత్మ, కలియుగం పూర్తిగా అవుతుంది, నా కోసం కొత్త యుగం అనేది వస్తుంది. ఈ యొక్క బేసిక్ పాయింట్ గుర్తుంటే అనంతమైన వైరాగ్యం కలుగుతుంది. నేను సుఖ స్వరూపాన్ని, నేను ఉన్నతమైన ఆత్మను, నేను నారాయణుడంత ఉన్నతంగా తయారవుతాను. నేను ఆత్మ ఒకప్పుడు ఎలా ఉండేవారని ఇప్పుడు ఎలా తయారవుతున్నాను. ఈ బేసిక్ పాయింట్ గుర్తుంటే ఈ ప్రపంచం పైన అనంతమైన వైరాగ్యం కలుగుతుంది. సో బాబా ఏం చెప్తున్నారు, मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, ధీరజ్ ధర్ మనువా, ధైర్యాన్ని ఉంచు ఓ మానవుడా. మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాఠాన్ని విన్నారు. బాబా కూర్చొని ఆత్మలతోనే మాట్లాడుతారు. బాబా క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం. కల్ప కల్పము బాబానే వచ్చి ఆత్మిక పిల్లలైన మనల్ని చదివిస్తారు, రాజు యోగాన్ని నేర్పిస్తారు. ఆత్మలైన మనకే బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు స్వయం ఆత్మాని భావించి ధైర్యాన్ని ఉంచండి. ఈ శరీరానికి యజమాని ఆత్మ. ఆత్మనే అంటుంది, నేనొక అవినాశి ఆత్మను, నా ఈ శరీరం వినాశి శరీరం. ఆత్మిక తండ్రి కూర్చొని ఎప్పుడు చెప్తున్నారు,
ఈ సంగమ యుగంలోనే అర్థం చేయిస్తున్నారు, ధైర్యాన్ని ఉంచు ఓ మానవ అని. మీకోసం సుఖపు రోజులు వస్తాయి. కేవలం ఈ ప్రపంచమంతా భయంకరమైన రౌరవ నరకంగా ఉంది. పిల్లలైన మీరు ఇలాంటి ప్రపంచం నుంచి ఒక కొత్త యుగం, సత్యుగంలోకి వెళ్తారు. తర్వాత త్రేత, ద్వాపర, కలియుగాల దగ్గరికి వస్తారు. ఇప్పుడెక్కడున్నారు? పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఒకప్పుడు తమో ప్రధానంగా ఉండేవారు, సతో ప్రధానంగా అయ్యారు. ఈ శరీరం ఎప్పుడో ఒకసారి బదలాల్సిందే. సతో ప్రధానమైన ఆత్మ సత్యుగంలో కొత్త శరీరంతో ఉంటుంది. సత్యుగం సతో ప్రధాన యుగం. అక్కడ శరీరం కొత్తగా ఉంటుంది. అక్కడ దుఃఖం అనే పేరు ఉండదు. సో ఇలాంటి దుఃఖధామం సుఖధామంగా తయారవ్వటానికి మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు. ఒకప్పుడు లక్ష్మీ నారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు మనం పురుషార్థం ఎఫర్ట్ చేస్తున్నాం, నరుడు నుంచి నారాయణుడంత ఉన్నతమైన ఆత్మగా. సో బాబా అన్నారు, సత్యమైన నరుడు నుంచి నారాయణుడిగా అయ్యే నాలెడ్జ్ ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గంలో ఏమంటారు? పూర్ణ మాసం ఆ రోజు ఎన్నో కథలు వింటూ ఉంటారు. పౌర్ణమి వచ్చింది, పూర్ణ మాసం వచ్చిందని కథలు వింటూ ఉంటారు. యాక్చువల్లీ నిజంగా సత్యమైన పౌర్ణమి అనేది ఎక్కడ? సత్యుగమే. సో అదంతా భక్తి మార్గం. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు. 21 జన్మల కథను మీరు తెలుసుకున్నారు. దేవి దేవత అంతా ఉన్నతమైన ఆత్మగా మీరు అవుతున్నారు. ఒకప్పుడు ఉన్నతంగా ఉండేవారు, ఇప్పుడు మీరు దిగజారిపోయారు. అందుకనే కదా ఓ పరమాత్మ, ఓ భగవంతుడా రండి అని పిలవడం స్టార్ట్ చేశారు. సో బాబా వచ్చారు మనల్ని పావనంగా చేయడానికి, విశ్వానికి యజమానిగా చేయడానికి. బాబా అంటున్నారు, మీరు చాలా ధనవంతులుగా ఉండేవారు, చాలా సుఖంగా ఉండేవారు, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు ఇంకా చాలా కొద్ది రోజులే ఉన్నాయి. ఈ పాత ప్రపంచపు వినాశనం జరగాల్సింది. కొత్త ప్రపంచంలో ఒకటే రాజ్యం, ఒకటే భాష ఉండేది. అందుకని దాన్ని ఏమంటారు? అద్వైత రాజ్యం అని అంటారు. కానీ ఇక్కడ చూడండి, ఎన్ని రాజ్యాలు, ఎన్ని భాషలు ఉన్నాయి. సో ఇక్కడ ద్వైత ద్వైత ధర్మం అని అంటారు. ఒకప్పుడు వృక్షం ఎంత చిన్నగా ఉండేది, ఇప్పుడు అదే వృక్షం పునాది నుంచి ఎంతగా విస్తారం చెందింది. సో ఇదే హిస్టరీ, జాగ్రఫీ మళ్ళీ రిపీట్ అవుతుంది. బాబా వచ్చి ఈ పాత దుఃఖధామాన్ని మార్చి సుఖధామంలోకి తీసుకెళ్లటానికి మనల్ని చదివిస్తున్నారు, మనని అడాప్ట్ చేసుకున్నారు. ఎవరి ద్వారా? ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనని దత్తత తీసుకొని డైటిజం అనేది స్థాపన చేస్తారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రాజయోగపు చదువును చదువుతున్నాం. మరి స్వయం భగవంతుడు సన్ముఖంగా కూర్చొని మనల్ని చదివిస్తున్నారు. జ్ఞాన మార్గం, భక్తి మార్గం యొక్క రహస్యాలను కూడా అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు చాలా మంది అర్థం చేసుకోకపోతే ఏం చేస్తారు? విరోధాన్ని చేస్తారు, శాస్త్రవాదాలు వాదించడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ మీరు శాస్త్రవాదం చేయాల్సిన అవసరం లేదు. వారికి చెప్పండి, శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, గంగలోకి వెళ్ళి స్నానం చేయడం, తీర్థస్థానాలకి వెళ్ళడం, అదంతా భక్తి మార్గపు ఒక రీతి రివాజ్. ఆ భక్తి మార్గము ఏంటి, జ్ఞాన మార్గం ఏంటి, ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. ఈ భారతదేశము రావణ రాజ్యం. రావణుణ్ణి కాలుస్తూ ఉంటారు. అర్ధకల్పం ఆ విధంగానే నడిచింది. ఒకప్పుడు గోల్డెన్ ఏజ్డ్ గా ఉండే భారతదేశం ఐరన్ ఏజ్డ్ గా అయిపోయింది. ఒకప్పుడు సుఖధామంగా ఉండేది,
దుఃఖధామంగా అయిపోయింది. సో బాబా వచ్చి ఒకప్పుడు అవ్యభిచారి స్మృతి ఉండేది. ఇప్పుడేం చేస్తున్నారు? ప్రతి ఒక్కరిని తలుచుకోవడం మొదలు పెట్టేశారు. ఇలాంటి ప్రపంచంలో దివ్య గుణాలను ధారణ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అనేది రహస్యం మనకు అర్థం చేయిస్తూ బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు, మీరు చాట్ ని పెట్టండి. చాట్ ని పెడితే మీకు తెలుస్తుంది నాలో ఏ అసురీ గుణాలు లేవు కదా, నాలో ఎలాంటి బాడీ కాన్షియస్నెస్ లేదు కదా, నేను ఈ పూర్తి జగత్తు పైన విజయాన్ని పొందుతున్నానా, నారాయణుడంత ఉన్నతమైన ఆత్మగా అవుతున్నానా, గోల్డెన్ ఏజ్డ్ సోల్ గా అవుతున్నానా, సతో ప్రధాన ఆత్మగా అవుతున్నానా. సో బాబా ఎంత సహజంగా అర్థం చేస్తున్నారు. మీరు చాట్ పెడితే మీరు ఏ స్టేజ్ లో ఉన్నారనేది మీకే తెలిసిపోతుంది. సో ఇక్కడ బాబా భగవాను వాచ అనుక్షణం వారిని స్మృతి చేసేవారే భాగ్యశాలి ఆత్మ అని బాబా అంటున్నారు. దేవీ దేవతలు ప్రతి ఒక్కరికి ఎంతగా ఇష్టం, ఎంత మహిమ చేస్తారు. కానీ దేవీ దేవతల మహిమ వేరు, పరంపిత పరమాత్మ మహిమ వేరు అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. బాబా ధారణ చెప్తున్నారు, बाबा जो संपूर्ण पावन बनाते हैं की प्रतिज्ञा की उसे तोड़ना नहीं, बहुत परहेज रखनी है, अपना चार्ट रखना है, हमारे में कोई अवगुण तो नहीं है. బాబా ఎవరైతే మనని పరిపూర్ణంగా సంపూర్ణ పావనంగా చేస్తారు వారు మనల్ని ప్రతిజ్ఞ తీసుకున్నారు, ఎల్లప్పుడూ వారి స్మృతిలో ఉంటామని. ప్రతిజ్ఞను ఎప్పుడూ ఉల్లంఘన చేయకూడదు, చాలా చాలా పత్యాన్ని వహించాలి. మీ చాట్ మీరు రాయాలి, నాలో ఎలాంటి అవగుణాలు లేవు కదా. గాడ్లీ యూనివర్సిటీలో నేనున్నాను, గాడ్లీ యూనివర్సిటీలో నేను ఎప్పుడు అబ్సెంట్ అవ్వటం లేదు కదా. సుఖధామానికి యజమానిగా అయ్యే నేను ఉన్నతమైన చదువును చదువుతున్నాను, ఈ చదువును నేను ఎప్పుడు మిస్ చేయట్లేదు కదా. మురళిని రోజు చదువుతున్నానా, मैं आत्मा मुरली को कभी भी मिस नहीं करना అనే బేసిక్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. वरदानम, हर सेकंड हर संकल्प के महत्व को जान, पुण्य की पूंज जमा करने वाले पद्मापति भव. प्रति सेकंड प्रति సంకల్పం, ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకొని, నా మహత్వాన్ని తెలుసుకొని పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకునేవారు పద్మాపతులు. బాబా అంటున్నారు, మీరు పుణ్య ఆత్మ. ప్రతి సంకల్పంలో మీలో ఒక విశేష శక్తిని జమ చేసుకొని ఆ శక్తి ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేయాలి. ప్రతి ఒక్క సంకల్పంలో విశేష శక్తిని జమ చేసుకొని అసంభవాన్ని కూడా సంభవం చేయాలి. ఈ రోజుల్లో యాత్రలు చేస్తూ ఉంటారు, ఎంతగా పర్వతాలపై కూడా వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా వెళ్ళేసి పుష్పాలను సమర్పణ చేస్తూ ఉంటారు. అంటే అంత పెద్ద పర్వతంపై కూడా వాళ్ళు వెళ్ళగలుగుతున్నారంటే ఏంటి? వారి సంకల్పం ఎంత శ్రేష్టంగా ఉందంటే ఎలాంటి నమ్మకం లేనిది కూడా నమ్మకం కలిగినదిగా చేసేస్తుంది. సో అలాగే మీరు కూడా ఒక సెకండ్ ప్రతి సంకల్పం వాల్యూను తెలుసుకొని ప్రతి సంకల్పాన్ని యూజ్ చేస్తూ పుణ్య ఆత్మగా ఉన్నట్టయితే పద్మాపతులుగా అవుతారు. స్లోగన్, हर कर्म अधिकारीपन की निश्चय और नशे में करो तो मेहनत समाप्त हो जाएगा. ప్రతి కర్మ నేనొక అధికారిని అని భావించి ఆ నిశ్చయం నశాలో చేసినట్టయితే శ్రమ అనేది సమాప్తి అయిపోతుంది. నేను ఆత్మ ప్రతి కర్మను అధికారిని అని భావించి చేస్తే శ్రమ సమాప్తం అవుతుంది. సో ఈ రోజు బాబా మెయిన్ గా చార్ట్ మీద ఫోకస్ పెట్టారు. సో
నేను ఆత్మ, నాలో ఏ అవగుణాలు లేవు కదా, అసురి అలవాట్లు లేవు కదా, సుఖధామ స్వరూపంగా ఎంత సమయం ఉంటున్నాను, దుఃఖీగా ఉండటం లేదు కదా, సదా పరమాత్మ స్మృతిలో ఉంటున్నానని చెక్ చేసుకుంటూ ఈరోజు మురళి యొక్క స్వమానం, నేను శ్రేష్ఠ సంకల్పదారి ఆత్మను. मैं श्रेष्ठ संकल्पधारी आत्मा हूं. ओके, चलो रिलैक्स. ओम शांति. నేను ఆత్మ శ్రేష్టమైన సంకల్పదారిని. నా ప్రతి సంకల్పం శ్రేష్టంగా, ఉన్నతంగా, దివ్యంగా పెట్టుకుంటూ ప్రతి సంకల్పంలో పరమాత్మ శక్తిని నింపుతూ ప్రతి సంకల్పాన్ని ఎంతో ఉన్నతంగా చేసుకుంటూ ప్రతి సంకల్పం ద్వారా సత్యమైన ఫలాన్ని పొందుతాను. నా సంకల్పం విశ్వ కళ్యాణకారిగా ఉంటుంది. నా సంకల్పం ఉన్నతమైన ఆత్మగా తయారు చేసేటట్టు ఉంటుంది. నా సంకల్పం దేవాత్మగా తయారయ్యేటట్టు ఉంటుంది. నా సంకల్పం విజయీ ఆత్మగా అయ్యేటట్టు ఉంటుంది. నా సంకల్పం ద్వారా ఉన్నతమైన స్థితిని అనుభవం చేసుకుంటాను. అప్రాప్తి అనేది లేకుండా సదా నిశ్చయాన్ని పెట్టుకొని నా ఈ జీవితంలో ప్రతి అడుగును సంతోషంగా, ఆనందంగా అనుభవం చేసుకుంటాను. I, the soul, always try to maintain divine thoughts, elevated thoughts, pure thoughts, powerful thoughts. I try to make sure my every thought creates an image of my own future. I make sure my every thought is so divine and spread the aura of happiness into this atmosphere. I try to make sure my every thought creates a great fortune. I try to make sure my every thought is so divine and pure. I always try to focus and pay attention on my every thought and make sure every thought reaches to every other soul. I am an elevated personality. Always make sure that my personality is divine, elevated, and spiritual. Hey, Father, thank you so much for showing me the path of spirituality, the path of elevated personality. I always try to focus and pay attention on my thoughts and fill my thoughts with the power of purity and divinity. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the powerful vibrations from the Supreme Father. Spread the vibrations to every part of this body and make sure my every thoughts reaches to this world. Om Shanti.